బతుకుదేరువు కోసం సముద్రంపై ప్రాణాలకి తెగించి మరీ మత్స్యకారులు చేపలు పడుతూ ఉంటారు. అలా చేపలు పట్టడానికి శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకు వలస వెళ్ళి ఏమర్పాట్లో పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన ఒక మత్స్యకారుడి కథే ఈ తండేల్. వాస్తవానికి శ్రీకాకుళం నుంచి 22 మంది మత్స్యకారులు వెళ్ళి అందరూ పాకిస్తాన్ కోస్టల్ గార్డ్ చేతికి చిక్కిపోయారు. కానీ అందులో ఒక్కడి కథ మాత్రమే ఇప్పుడు తండేల్ మూవీగా మన ముందుకు రాబోతోంది. దానికి కారణం అతని భార్య. ఇంతకీ ఆమె తన భర్తను విడిపించుకోవటానికి ఎలాంటి సాహసాలు చేసింది? ఎవరు ఆమెకి సహాయం చేశారు? శ్రీకాకుళం నుంచి ఎందుకు గుజరాత్ వరకు మత్స్యకారులు వలస వెళ్లాల్సి వచ్చింది? అక్కడ మత్స్యకారులకి బతుకుతెరువు లేదా? అంత దూరం ప్రయాణించి అక్కడ ఏమవుతుందో తెలుసుకోలేని ఒక కొత్త ప్రదేశంలో ఎందుకు వేటకు వెళ్లాల్సి వచ్చింది? కేంద్రంతో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తండేల్కి చేసిన సహాయం ఏంటి? అయితే ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోలోని పాయింట్స్ మీకు సినిమాలో చూపించరు, ఎక్కడా బయటికి కనిపించదు. వాళ్ళంతలో వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప ఈ వివరాలు తెలుసుకునే అవకాశం లేదు. సో తండేల్ రియల్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. 2017లో శ్రీకాకుళానికి చెందిన 22 మంది మత్స్యకారులు 3 బోట్లలో గుజరాత్లో చేపల వేటకు వెళ్తారు. మంచు కారణంగా అక్కడ GPS కూడా సరిగా పనిచేయకపోవడంతో పొరపాటున పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ఎంటర్ అయిపోతారు. దాంతో ఇమ్మీడియట్గా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ ఆ మత్స్యకారులను అదుపులోకి తీసుకుంటుంది, అరెస్ట్ చేస్తుంది, జైల్లో బంధిస్తుంది. అక్కడే పాకిస్తాన్ జైల్లో ఆ మత్స్యకారులు దినదిన గండంగా గడుపుతూ ఉంటారు. కుటుంబానికి ఉత్తరాలు రాస్తే తప్ప అసలు వాళ్ళు ఏమైపోయారో తెలియని సిచ్యువేషన్స్, అనేక విషయాలు ఈ వీడియోలో మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ మత్స్యకారులంతా పాకిస్తాన్ జైల్లో ఉన్నారని తెలిసినా కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఆ కుటుంబ సభ్యులది. రెక్కాడితే కానీ డొక్కాడదు, చేస్తే కానీ తినలేని పరిస్థితి. కడు పేదరికంలో బతుకుతున్న ఆ కుటుంబాలు తమ వారిని విడిపించుకోవాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, కనీసం అవగాహన లేదు. మరీ ముఖ్యంగా ఆ 22 మందిలో రామారావు కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయం. అతని భార్య నిండు గర్భవతి. దాంతో తన భర్త కోసం ఆమె మన దాయాది దేశం ఏకంగా పాకిస్తాన్తో 17 నెలలు ఒక అలుపెరగని పోరాటం, ఒక యుద్ధమే చేసి ఎట్టకేలకి తన భర్తని విడుదలయ్యేలా చేసుకుంది. భర్తతో పాటు ఆ 22 మందిని కూడా బయటికి తీసుకురాగలిగింది. మత్స్యకారుల కుటుంబాలు తొలుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు వెళ్ళి తమ వాళ్లను విడిపించాలని మొరపెట్టుకున్నాయి. కానీ ఇరు దేశాల మధ్య ఆ చర్చలు అంత సాఫీగా, అంత వేగంగా జరగలేదు. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, ఇండియా పాకిస్తాన్ అంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో మత్స్యకారులు అనుకోకుండా ఎలా వెళ్తారు? మంచు కారణంగా GPS పనిచేయలేదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళు నమ్మలేదు. కాబట్టి అది చాలా కఠినంగా అమలు చేయబడే శిక్షగానే ఇరు దేశాల మధ్య ఈ మత్స్యకారులకి సంబంధించి చాలా చర్చలు చాలా సీరియస్గా జరిగాయి. అందరూ చూస్తూ ఉండగానే నెలలు దాటిపోతూ ఉన్నాయి. మరోవైపు అక్కడ ఉన్న జైల్లో మత్స్యకారులని ఆ పోలీస్ అధికారులు జైల్లో చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు మత్స్యకారులు చేపల వేటకు వచ్చారనే విషయాన్ని పాకిస్తాన్ జైల్లో ఉన్న అధికారులు నమ్మట్లేదు. ఇంకా దేనికో వచ్చారు, పాకిస్తాన్పై ఏదో కుట్ర చేసి మీరు ఇందులోకి ఎంటర్ అయ్యారు అనే విధంగా పూర్తిగా వాళ్ళని చిత్రహింసలకి గురి చేస్తూ ఉండడం, వాళ్ళు అనుభవిస్తున్న వేదనని వాళ్ళు లేఖల్లో తెలియపరచడం, ఆ లేఖలు కుటుంబ సభ్యులకు చేరటంతో అవి మరింత కలిచివేశాయి. కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకి గురయ్యారు. కానీ రామారావు భార్య గర్భంతోనూ అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి అప్పటి కేంద్ర మంత్రి దివంగత సుష్మా స్వరాజ్కి తన కన్నీటి గాథ మొత్తం చెప్పుకుంది. దాంతోపాటు అప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు. ఇడుపులపాటు ఇచ్చాపురం పాదయాత్ర చేస్తున్నారు. అది ముగింపు సమయం. అక్కడ పైలాన్ ఆవిష్కరణ కూడా ఉంది. మనందరికీ తెలుసు, ఆ వీడియోలు ఇప్పటికి యూట్యూబ్లో వెళ్ళి చెప్పుకున్నారు. ఆయన భార్య రామారావుకి సంబంధించి మొరపెట్టుకుంది, నిండు గర్భిణి. అయితే జగన్ గారు ఏ చిన్న అవకాశం ఉన్నా ఖచ్చితంగా హెల్ప్ చేయాలనే దిశగా ప్రతి ఒక్క విన్నపాన్ని వింటూ ఉంటారు. అలా ఇచ్చాపురంలో క్లోజింగ్ సెరమనీ అంటే పాదయాత్ర క్లోజింగ్ సెరమనీలో వచ్చి ఈ రామారావు భార్య విషయం చెప్పగానే అధికారంలోకి రాగానే వాళ్ళని ఖచ్చితంగా విడిపిస్తానని మాట ఇచ్చిన మాటని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నాడు. అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ ఈ విషయం మీద ప్రత్యేక చొరవ తీసుకొని చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి ఆ 22 మంది మత్స్యకారులను విడుదలయ్యేందుకు కృషి చేశారు. అంతేకాదు, విడుదలైన అందరికీ
చెరో 5 లక్షల డబ్బులు ఇచ్చి వారి జీవనోపాధికి అండగా నిలిచారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలేవి సినిమాలో కానీ ఆదుకున్న వారు కానీ ప్రస్తుతం ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకు అంటే తండేల్ మూవీ టీం రాజకీయాల జోలికి వెళ్ళకూడదు అంటూ ఆ కుటుంబాలకి హుకుం జారీ చేయటమే. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో సినిమాలు వాళ్ళ హీరోల మధ్య ఫ్యాన్స్ వార్ ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళాయో మనందరం చూస్తూ ఉన్నాం. ఒకరి హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అని చెప్పి ఏకంగా సినిమాని హిట్టు ఫట్టు చేసే స్థాయిని శాసిస్తూ ఉన్నాయి ఈ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్. ఆ దిశగానే ముందస్తు జాగ్రత్తలు ఈ తండేల్ టీం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది ఈ విషయం ద్వారా. సో ఈ స్టోరీని ఇప్పుడు ప్రేమ కథా రూపంలో తండేల్ సినిమాగా చందు మొండేటి మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అప్పట్లో జైల్లో ఉండి విడుదలైన 22 మందిలో కేవలం 7 మాత్రమే ప్రస్తుతం శ్రీకాకుళంలో జీవిస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా మళ్ళీ వలస వెళ్ళిపోయినట్లు రామారావు ఇటీవల తండేల్ మూవీ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? ప్రస్తుతానికి ఇప్పుడు 7 వచ్చాం. ఓకే. తర్వాత అందరూ వలసలు వెళ్ళిపోయారు బతుకు తెరువు కోసం. ఓకే. నేనైతే ఇక్కడ ఉండిపోయాను, అప్పుడు నేను ఊర్లో ఉండిపోయాను. నేను అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే ఏపీలో 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. కానీ కొన్నేళ్లుగా మత్స్య సంపద పూర్తిగా సన్నగిల్లటంతో వాళ్ళంతా ఉపాధి కోసం గుజరాత్కి సిక్కోల్ వాసులు వలస వెళ్తూ ఉండడం, అక్కడికి వెళ్ళి పనిచేసుకుని తిరిగి రావటం కొనసాగుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతోంది. మరోవైపు తీర ప్రాంతాల్లో పరిశ్రమల కారణంగా తమ మత్స్య సంపద దెబ్బతింటోందని కూడా వాళ్ళు వాపోతున్నారు. దాంతో వలస తప్ప వేరే మార్గం మత్స్యకారుల వద్ద లేకుండా పోయింది. అందుకే ఖచ్చితంగా వాళ్లకు వలసే ఒక ఆధారం. వలస వెళ్తేనే వాళ్ళకి జీవనోపాధిగా వాళ్ళ ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. గుజరాత్ వలస వెళ్ళి పాకిస్తాన్కి చిక్కుకున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. భారత్కి చెందిన మత్స్యకారులు దొరికిన పాకిస్తాన్ మాత్రం ఏడాదికి 2 సార్లు మాత్రమే ఈ చెరలో ఉన్న బందీల వివరాలని వెల్లడిస్తూ ఉంటుంది. అది జనవరి 1, జూలై 1 మాత్రమే ఈ ఎంటైర్ జాబితాని ప్రకటిస్తూ ఉంటుంది. దాంతో చాలామంది నెలల కొద్దీ జైల్లో మగ్గాల్సి వస్తుంది. జైల్లో ఉన్నవారు తమ సమాచారాన్ని చేరవేయాలంటే ఉత్తరాలు ఒకటే మార్గం. అయితే బార్డర్లో పాకిస్తాన్ భారత్ మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంటే అవి ఆగిపోతూ ఉంటాయి. అవి కూడా రావాల్సిన టైంకి రావు. అంటే 6 నెలలకోసారి రిలీజ్ అయ్యే లెటర్ అట్లీస్ట్ 1 ఇయర్ అయినా పట్టే అవకాశం ఉంటుంది ఏవైనా డిస్టర్బెన్సెస్ జరిగితే. దాంతో అటు మత్స్యకారులు ఇటు వారి కుటుంబాలకి స్పష్టమైన సమాచారం లేక చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అసలు ఏదో జరిగిపోయింది, బ్రతుకున్నారా లేదంటే వాళ్ళు పూర్తిగా చనిపోయారా అనే విషయాలు కూడా తెలియకుండా ఒక అయోమయం స్టేజ్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్క ఉత్తరం ఖరీదు 2000 రూపాయలుగా అక్కడ డిసైడ్ చేయబడి ఉంటుంది. జైల్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, పంపించడానికి కుటుంబాల దగ్గర అంత ఆర్థికంగా వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు. సో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక వాళ్ళ ఉత్తరాలు ఇక్కడికి రాలేక చాలా అయోమయ పరిస్థితుల్లో 4 కుటుంబ సభ్యులు అంటే జైల్లో ఉన్న 4 ఖైదీలు 4 కుటుంబాలకు లేఖ రాయాలంటే ఒకే లెటర్లో పారాగ్రాఫ్స్ వైజ్గా పంచుకొని వాళ్ళ ఇంటికి చేరాల్సిన మెసేజ్ని అందులో రాసి పోస్టర్లో వేస్తూ ఉంటారు. అది ఇండియాకు వచ్చిన తర్వాత అడ్రస్ల ద్వారా 4 కుటుంబాలకి చేరవేస్తూ ఉంటాయి మన పోస్టల్ డిపార్ట్మెంట్స్. ఇంత దీనా వ్యవస్థలో మత్స్యకారుల కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. వలస వెళ్లకుండా ఉన్న చోట ఉపాధి కల్పించాలని చెప్పి కల్పిస్తామని ఎన్నిసార్లు రాజకీయ నాయకులు చెప్పినా అవి నీటి మూటలుగానే మారిపోతూ ఉన్నాయి. సో మత్స్యకారుల జీవితాలకి సంబంధించి ఎన్నో స్టోరీస్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న తండేల్ మాత్రమే ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. ఎందుకు అనంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మాటిచ్చి అధికారంలోకి రాగానే అది నిర్వర్తించారు. మోరోవర్ రామారావు విషయంలో అతని భార్య ఫైటింగ్ స్పిరిట్స్ని అందరూ ఇప్పుడు మెచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకు అనంటే నిండు గర్భిణి అయినా సరే తన భర్తను విడిపించుకోవటానికి ఆవిడ చేసిన కృషి మాత్రం ఎక్సలెంట్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. సో రియల్ లైఫ్ తండేల్ ఏ విధంగా ఉంది? ఈ వీడియో మీరు చూసే టైంకి ఒకవేళ తండేల్ చూసుంటే ఈ వివరాలు నేను చెప్పిన వీడియో రూపంలో ఉన్న ఈ తెలియని విషయాలు ఆ సినిమాలో ఎక్కడైనా పొందుపరిచారా? కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.